మూలపేట పోర్టు ఘనతను చోరీ చేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇవాళ మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమానికి పిలిపించారు. సంతబొమ్మాళి మండలం నౌపడ 3 రోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతల పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతి మాత్రమే పోలీసులు ఇచ్చారు. మూలపేట పోర్టును పరిశీలించవద్దంటూ ఆంక్షలు పెట్టారు. నౌపడ జంక్షన్ వద్ద ముళ్ల కంచెలతో బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. మూలపేట పోర్టుకు నేతలు వెళ్లకుండా భారీగా పోలీసులు మోహరించారు. పోర్టు వైపు టిప్పర్లతో రోడ్డును బ్లాక్ చేశారు. పోలీసుల ఆంక్షలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలు లేకుండా చెలో మూలపేటకు అనుమతిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటి నుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్ర తీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలో కూడా పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో సుమారు 4,400 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. మూలపేట విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం 149 కోట్లు ఖర్చు చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన దాదాపు 100 ఎకరాలను కూడా సేకరించారు. R&R ప్యాకేజ్తో పాటుగా అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. 2 దశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే ఎన్నికల సమయానికే 70% పనులు పూర్తి చేశారు. అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లుగా మిగిలిన 30% పోర్టు పనులను కూడా పూర్తి చేయలేకపోయింది. పనులను నిలిపేయటం కమిషన్ల కోసమేనన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్ఆర్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, నిన్న చూసాం. సో మిమ్మల్ని పోర్టు ఆవరణలో కూడా రానివ్వని సెక్యూరిటీ సిబ్బందితో మీరు వాగ్వాదం చేయటం కూడా కనిపించింది. సో ప్రస్తుతం అసలు అటువైపు వెళ్లకుండా భారీ ఎత్తున పోలీసులు కనిపిస్తున్నారు. విజువల్స్లో టిప్పర్లను కూడా అడ్డు పెట్టారు. ఎందుకు? పోర్టు సందర్శిస్తే వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి? హరి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో శ్రీకాకుళం జిల్లా మూలపేటలో ఒక పోర్టుని ఏర్పాటు చేశారు. దీనివల్ల శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వెనకబడతనం పోవడంతో పాటు స్థానికంగా ఉన్న ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్న ఒక ఆలోచనతో ఆయన పోర్టును మూలపాటికి తేవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 30% పనులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 70% పనులు పూర్తయ్యాయి. అదే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసము మనం మూలపేటకు పోదాం అనే కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. అయితే మిలిటరీని తలదన్నే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పోర్టు వైపు వెళ్లకుండా భారీ బందోబస్తును పోలీసులతో ఏర్పాటు చేశారు. టిప్పర్లను పెట్టారు. అలాగే ముళ్ళ కంచెలను ఏర్పాటు చేశారు. అలాగే బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద కానీ, లేదంటే కూటమి ప్రజాప్రతినిధులు పైనుండి నడిపిస్తున్న నాటకం మీద కానీ మనతో మాట్లాడడానికి టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నడూ లేని విధంగా మిలిటరీ ఫోర్స్ను తలపించే విధంగా ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అసలు ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? మేము గడిచిన నెల రోజుల నుంచి, అంటే 17వ తేదీని ఎస్పీ గారికి కలిసాం, విషయం చెప్పాం. మూలపేటకు పోదామనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ప్రతినిధులతోని మాజీ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, సమన్వయకర్తలతో కలిసి ఎమ్మెల్సీలు అందరం కలిసి మేము పోర్టుకు సందర్శిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోసం ఆయన మూలపేట పోర్టు నిర్మాణం చేశారు. మేము ప్రతినిధుల బృందాన్ని వెళ్ళి పరిశీలించడానికి కోసం మాకు అనుమతులు ఇవ్వమని చెప్పి కోరాము. నెల రోజుల నుంచి ఒక సినీ పక్కీలో పెద్ద డ్రామా నడుస్తుంది.
మేము చెప్పాము మీరు అనుమతించిన వ్యక్తులు మాత్రమే పోర్టులోకి మేము వెళ్తాము అని చెప్పి లిస్టు 200 మందికి మేము అడిగితే కొన్ని పేర్లు ఇమ్మని చెప్పారు ఎస్పీ గారు. దాంట్లో కూడా మినిమం ఇచ్చేసి 100 పేర్లు ఇస్తే మినిమం ఇచ్చేసి 46 పేర్లకి లిస్ట్ ఇచ్చాం. పోనీ అవేనా అనుమతి ఇవ్వండి అని చెప్పి కోరాం, ఇవ్వలేదు. మరి మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చి కూడా షరతులతో కూడుకున్న అనుమతి. ఎక్కడ చూసినా పోలీసులు వందలాది మంది వేలాది మంది పోలీసుల్ని మోహరించారు, బాధ్యతలు ఇచ్చేశారు. మేము చూస్తున్నాం, చిన్న ఒక వీడియో మీకు చూపిస్తాను. పోలీసు వ్యవస్థ ఎంత ఘోరంగా ఈ జిల్లాలో, మరి అచ్చెన్నాయుడు గారు చెప్తే రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు కొనసానాల్లో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా వాళ్ళు చూస్తున్నారో ఒకసారి మీరు చూడండి. ఫైరింగ్ చేయడానికి కోసం మరి 4 మధ్యలో టిప్పర్లు అడ్డకు పెట్టారు, మరి ఇసుక మ్యాట్లు వేశారు. ఎక్కడ చూసినా ఏ ప్లేస్లో చూసినా పోలీసే మొత్తం కనిపించే విధంగా ఏర్పాటు చేశారు. మేము అడుగుతున్నాం, ఒక సభ ప్రతిపక్ష పార్టీ ఒక సభ నిర్వహించి ఈ ప్రాంతంలో పోర్టును పూర్తి చేయండి, ఈ 2 సంవత్సరాల్లో మీరు నిర్లక్ష్యానికి గురి చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు 2023 19వ తేదీ 4వ నెలలో పోర్టుని శంకుస్థాపన చేసి 1 ఇయర్లోనే 70% పనులు పూర్తి చేశారు. అసలు సముద్రంలో దగ్గరికి వెళ్ళి మనం సముద్ర మార్గం చూస్తే సముద్రంలోకి 2 కిలోమీటర్ల లోపలికి పూర్తిగా రహదారి సదుపాయం ఏర్పాటు చేశారు. మరి ఎంత పెద్ద ఎత్తున 1 సంవత్సరంలో పనులు పూర్తి చేస్తే ఈ 2 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఈ జిల్లాని దశాబ్దాల కాలం నుంచి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావటం, ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఈ జిల్లాను నిర్లక్ష్యం చేయటం. కనీసం సాగునీటి ప్రాజెక్టు మీద అయినా సరే ఒకనాడైనా సరే నిధులు కేటాయించి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో వంశధారకు 2000 కోట్ల రూపాయలు ఇస్తే వంశధార వర్కులు పూర్తవుతాయి. ఈ రోజు కూడా ఇవ్వలేదు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఈ జిల్లాకి నిర్లక్ష్యం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఒక అవకాశం వచ్చింది, ఒకే ఒక అవకాశం. ఆ 5 సంవత్సరాల్లో ఈ జిల్లాలో మూలపేటకు పోర్టు నిర్మాణం చేశారు. ఉద్దాన ప్రాంతానికి 2 నియోజకవర్గాలు మంచినీటి ఎద్దడి నివారణ చేశారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న కిడ్నీ ఇది కూడా చేశారు. మరి ఈవేళ పోలీసు వ్యవస్థ మా సభని ఇంత అడ్డుకోవడానికి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని మేము ఊహించలేదు. ఇప్పుడే అరకు నుంచి శాసనసభ్యులు గారు కూడా వచ్చారు, ఆయన చూశారు ఈ పరిస్థితిని. ఒక శాసనసభ్యులు పోర్టు ప్రదేశానికి వెళ్ళడానికి అనుమతి లేదంటున్నారు. సభ దగ్గరకు వస్తే ఎక్కడ పడితే అక్కడ ఆయనకు ఆపేసి నిర్బంధించారు. సార్, అలాగే ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం గారు. సార్, మీరు వచ్చే మార్గంలో పోలీసుల బందోబస్తు ఎలా ఉంది? అలాగే పోర్టుకెళ్ళి రూట్లో టిప్పర్లతోని అక్కడ వెళ్ళే మార్గాన్ని మూసివేయడం జరిగింది. ఏమనిపిస్తుంది మొత్తం ఈ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని చూస్తుంటే? అంటే పోలీసులు పూర్తిగా అంటే చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయినట్టున్నారండి. ఎందుకంటే మేము చూస్తున్నాం, అంటే ఈ మూలపేటకు పోదామనేటటువంటి కార్యక్రమానికి కూడా నిర్వహించడానికి కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కానీ లేదంటే కూటమి నాయకులు కానీ మరి వీటికి అనుమతి అనేటువంటి నిరాకరించడం అనేటువంటిది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి, మళ్ళీ ఈ ప్రాంతానికి ఏమో పోర్ట్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలకేమో ఎంప్లాయ్మెంట్ కానీ లేదనుకుంటే వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పుడు 70% వర్కులు ఆయన హయాంలో పూర్తి చేయడం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం అనేటటువంటిది నిర్లక్ష్య ధోరణి అనేటటువంటి వ్యవహరించడం నిజంగా దుర్మార్గమైనటువంటి ఆలోచన. అంటే వీళ్ళు చేసేటటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనల వల్ల రాబోయేటటువంటి కాలంలో వీరు చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. పోర్టును తేవడం వల్ల స్థానికంగా ఉన్న యువతకు ఎలాంటి మేలు జరుగుతుంది? ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడంతో కూడా. నమస్తే అండి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అత్యంత వెనకబడిన ఈ జిల్లాలో అతిపెద్ద పెట్టుబడి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఏ నాయకుడు కూడా చేపట్టినటువంటి అతిపెద్ద పెట్టుబడి విత్ అన్ని ఫైనాన్షియల్ క్లియరెన్సెస్తో ఈ మూలపేట పోర్టు ఏర్పాటుకి శంకుస్థాపన చేసి పనులు పరుగులెత్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశం అయితే స్టార్ట్ చేశారో దాని కొనసాగింపుగా రమారమి 25 నుంచి 30,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంటు 1:4 వేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీ ప్రకారం 75% లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలన్న పాలసీ ఇంప్లిమెంట్ అయితే కనుక ఈ జిల్లాలో రమారమి 17-18 వేల మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది.
ఈ జిల్లాలోని యువతకి ఇంత గొప్పగా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న ఈ పోర్టుని కూటమి ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టం చేయాలి, ఆపాలి అన్న ఈ శ్రద్ధ కాస్త ఆ పోర్టు పనుల మీద పెడితే కనుక జిల్లా ప్రజలు హర్షిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పోర్టు వల్ల 25 నుంచి 30 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానికంగా ఉన్న ప్రజలకు 75% ఉద్యోగాలు ఇవ్వాలని నిబంధన పెట్టిన ఆ నిబంధన ప్రకారమైన 15 నుంచి 20,000 మంది వరకు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, కానీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఈ పోర్టును పూర్తి కాకుండా అడ్డుకుంటుందని, కూటమి నాయకులకు రాజకీయం చేయడం మీద ఉన్న శ్రద్ధ ఈ పోర్టును పూర్తి చేస్తే ఇక్కడున్న ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఇక్కడున్న స్థానికులు కానీ లేదంటే ఆరుకు ఎమ్మెల్యే కానీ చెప్తున్నారు. హరి రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. రైట్, మనం ఎన్నో నిరసన కార్యక్రమాలు చూసాం, ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చూసుంటాం భారతదేశ వ్యాప్తంగా. కానీ ఎక్కడా ఏ రాష్ట్రంలో దేశంలో ఎన్నడూ చూడని విధంగా అక్కడ పోలీసులకు వాళ్ళు పోలీసులా, లేదంటే పారామిలిటరీ దళాలా, లేదంటే సిఆర్పిఎఫ్ జవాన్లా అన్న రీతిలో వాళ్ళందరి చేతిలో తుపాకులు కనిపిస్తున్నాయి. అంటే ఒక ప్రతిపక్ష పార్టీ ఒక పోర్టును సందర్శించడానికి, అంటే ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రాజెక్టుని సందర్శించడానికి వస్తుంటే తుపాకులతో బెదిరించటాన్ని, అంటే అంతటి అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకింత భయం అనే ప్రశ్న తలెత్తుతోంది. అక్కడ ఏం దాచారు అనే ప్రశ్న తలెత్తుతోంది. అసలు ఏం జరుగుతోంది మూలపేటలో అనే ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతోంది. తుపాకులు పట్టుకొని పారామిలిటరీ దళాలను లేకపోతే సిఆర్పిఎఫ్ జవాన్లను తలపించే విధంగా లోకల్ పోలీసుల చేతిలో పోలీసుల్ని ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 2023 ఏప్రిల్ 19న ఈ మూలపేట పోర్టుకు శంకుస్థాపన జరిగింది. సంవత్సర కాలంలో త్వరితగతిన 70% పనులు పూర్తి చేయడం జరిగింది. అది కానీ సాకారం అయి ఉంటే కనుక అక్కడున్న లోకల్ ప్రజలకు కానీ అక్కడ నిరుద్యోగ యువతకు కానీ దాదాపు 30,000 ఉద్యోగాలు ఉపాధి లభించే అవకాశం ఉండేది. అలాంటి దాన్ని 2 సంవత్సరాలైనా నిర్లక్ష్యం వహించాం అనేది బయటపడుతుంది అనడానికి ఈ రకంగా అడ్డుకుంటున్నారా, లేదంటే ఇంకా భూముల్ని సేకరించడానికి చేస్తున్న పన్నాగం బయటపడుతుంది అనడానికి దీన్ని ఈ రకంగా బందోబస్తు ఏర్పాటు చేశారనే ప్రశ్నలకు ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.